ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 8వ వచనం వరకు చూసుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనానో ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. మీరు సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మరి ప్రజలను స్వస్థపరిచి మరి ఆయా ప్రాంతాల్లో మీరు సువార్తను ప్రకటించండి. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వండి. హల్లెలూయా. దేనికి డబ్బులు తీసుకోకండి అని ప్రభువు సువార్తను శిష్యులకు అందిస్తున్నారు. శిష్యులు కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయుల ఏ పట్టణానికి కూడా వెళ్ళకండి, మీరు ఇజ్రాయేల్ దేశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయేల్ దేశంలో నశించుచున్న వారిని రక్షించడానికి. ప్రభు లోక పాపమును తీసుకెళ్లిన ప్రభు ముఖ్యమైన గురి ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించడమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినారో అప్పుడు శిష్యులకు చెప్తా ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరణానికి ముందు మాత్రము ఇజ్రాయేల్ ప్రజలకే సువార్తను ప్రకటించమని చెప్పినారు. ఎందుకంటే పితరులు వీరి వారు, వాగ్దానములు వీరివి, దేవుడు మొదట ఎన్నుకున్నది వీరినే. అయితే వీరు ఆ సువార్తను తృణీకరించినారు కదండి. మీరు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకే ప్రకటించండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు. సమరయులు అనగా సమరయులు అన్యజనులు యూదులు కలిసి నివసించే ఒక జనాంగం అన్నమాట. వారు పూర్తిగా యూదులు కూడా కాదు, ఎందుకంటే అన్యజనులు వివాహం చేసుకున్నారు కొంతమంది, కాబట్టి వారిని సమరయులు అన్నారు. అలాంటి వారి దగ్గర కూడా వెళ్ళొద్దన్నాడు ప్రభు. అది మరణానికి ముందు. యేసుప్రభు వారు ఎప్పుడైతే శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినాడో సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనందరం కూడా సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి వారికి తెలియజేయాలి కదండి. ప్రభు నామంలో మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ప్రభు నామంలో ఆ దయ్యములను వెలగొట్టాలి. ప్రజల జీవితాల్లో ఉన్న ఆ పాపము గురించి వారికి తెలియజేయాలి. క్రీస్తు యొక్క రక్షణను గురించి వారికి తెలియజేయాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అది నరకానికి తీసుకొని వెళ్తుంది. నువ్వు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ కదండి, శరీర సంబంధిగా, లోక సంబంధిగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా, నీవు నరకానికి వెళ్తావు. క్రీస్తు నీ కోసం మరణించినాడు. ఆ సువార్త నీవు అంగీకరిస్తే, క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటే నీవు పరలోకానికి వెళ్తావు. ప్రభు నీ పాపములన్నీ కడిగి వేస్తాడు. ప్రభు నామమున నీవు బాప్తిజం తీసుకొని ఆయన మార్గంలో నడుచుకుంటే నిత్య జీవం చేరుకుంటావు. హల్లెలూయా. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదే కదండి సువార్త. మరి మనం సర్వలోకానికి వెళ్ళి యేసయ్య ప్రేమను గురించి ప్రకటించాలి. హల్లెలూయా. మన ఇరుగు పొరుగు వారికి, మనకు అందుబాటులో ఉన్న వారికి మనము సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యమును కట్టాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అదే. ఆమేన్. హల్లెలూయా. శిష్యులు చేసిన పని కూడా అదే, మనం కూడా చేయాల్సిన పని అదే. మరి సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువారి యొక్క 2వ రాకడకు ఈ లోకాన్ని సిద్ధపరచాలి. యేసు ప్రభువారు తొందరగా రాబోతా ఉన్నారు. వాని క్రియల ప్రకారము ప్రభు వానికి ప్రతిఫలము ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి వారు కూడా సువార్త ప్రకటించే వారిగా ఉండాలి అయ్యా.
మరి ఇంకా సువార్తను నమ్మని వారు ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని నీ మార్గంలో నడుచుకునే కృపనిమ్మని, మరి మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని, తాకుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.